ఏరా సాయి బాగున్నావా? బాగున్నా సాయి. ఏమి ఇట్లా వచ్చినావా? ఏం జాబు? నార్మల్ జాబులు ఉన్నాయి, చేస్తారా మిన్నయ్య? సరే పిలుచుకొని రా. ఏం జాబులు చేస్తారప్పా? ఏం జాబులు చేయలేదు, వస్తారు ఒకటే జాబులు అంటారు, అవంటారు ఇవంటారు. ఏం జాబులు చేస్తారో ఏమో. ఎవరుపా? ఏం పేరు పని పేరు? నా పేరు నిమేష్. నిమేషా? ఏపా? సరే సాయి. ఏపా నిమేష్, ఏం చదివినా? ఇంటికాడ వద్దాం మళ్ళా చెప్పురా. ఏం చదివినాపా? ఏమన్నా చేస్తావా? జాబనా? చేస్తాలేనా. ఎట్లా అది అలా? ఎట్లాంటిదైనా పర్లేదు, ఇప్పుడు ఏదో జాబ్ చేయబట్టి. అంటే కొంతమంది సాఫ్ట్వేర్ అవి ఇవి అంటారంటే అట్లా ఫీల్డ్ కాదు. యావైనా ఓకేనా? మనదంతా ఆన్లైన్ ఫీల్డ్. సరేలేనా. నేను అది మా ఫ్రెండ్ ఒక పిల్లడు చెప్పినాడు నాకు. సరే. జాబ్ అయితే ఎక్సలెంట్ జాబ్, నెంబర్ 1 జాబ్. బాగా చేసుకోవచ్చు. నీకు ఎంత శాలరీ ఎంత కల్లా? ఒక 45,000 35,000 సెట్ ఉన్నట్ల. 45,000 35,000 ఎందుకు ఇస్తారప్పా? మేము డిగ్రీ MBA చేసి మా గతి లేదు. 45,000 35,000 ఇస్తాము. సరేలే, మళ్ళీ నేను మాట్లాడతాను. అదంతా నీకు నేను చెప్తాను వివరంగా. అది జాబ్ ఎట్లుంటుందంటే ఆన్లైన్ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్? యూరిన్ టెస్ట్ ఏంది? ఆన్లైన్ యూరిన్ టెస్ట్ అప్పా. నీకు అర్థం కాలేదా? ఆన్లైన్ యూరిన్ టెస్ట్. మనం ఏం చేయాలంటే, మనకి డ్రెస్ ఇప్పుడు మామూలు టీ షర్ట్ ప్యాంటు వేసుకుంటాము. బకెట్ తీసుకొని బస్ స్టాండ్ లేకి పోతాం. బస్ స్టాండ్ లేకి పోయి ఇప్పుడు బస్సు వస్తానే అందరూ బస్సులోంచి దిగేసి ఏం చేస్తారు మామూలుగా పోయే వాళ్ళు పోతా అంటారు, బాత్రూమ్ పోతా అంటారు. బాత్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళు బాత్రూమ్ పోతారు. మనం బకెట్ తీసుకొని పోయి మనం ఇట్లా తొంగి చూస్తాం అన్నమాట. తొంగి చూస్తాం మనం. ఏమిటితో కొడతారు తెల్ల తొంగి చూస్తే? ఎందుకు కొడతారబ్బా? ఈయన పూర్తిగా ఎందుకు కొడతారు? నువ్వు ఇట్లా తొంగి చూసినంత మాత్రాన్ని కొడతారా? నువ్వు నిన్నేమన్నా కొట్టారా? నువ్వు తొంగి చూస్తావు, వాడు అవతల పోసేవాడు వాడేమి ఇట్లే చూసుకుంటుంటాడా? ఉండడు కదా. వాడు ఇట్లా చూసుకుంటా పోసుకుంటుంటాడు. వాడు నిన్ను చూస్తాడు, ఏరా అట్లా చూస్తున్నా కర్రా అంటాడు. ఏనా అని చెప్పి దగ్గరికి పోతావు. వాడు ఏంద్ర అట్లా చూస్తాను నువ్వు అని చెప్తాడు. వానికి ఏం లేనా 10 నిమిషాలు నువ్వు నాకు టైం ఇస్తే నీది నీ చేతిలో పెడతాను అంటావు. వాడు అప్పుడు కూడా ఏమనుకోడు, ఏ తేడాగా ఉన్నాడు పొదాం పరా సాగు కొడతారు అంతే. ఎందుకు సాగు కొడతారప్పా? ఏంటి సాగు కొట్టారనా? ఎందుకు సాగు కొడతారు? ఏది నా తిక్కనా ఏమన్నా? ఏంటి సాగు కొట్టారనా? కాదుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. వాడు అడుగుతాడు, ఏంది నువ్వు నాకు చేతిలో పెడతావు 10 నిమిషాలు టైం ఇస్తే అని అడుగుతాడు. వాడు అట్లా అడుక్కోకుండా కొడితేనా? ఎందుకు కొడతారు? నిన్ను ఏడ గ్యారంటీ కొట్టారప్పా. వాడు ఎందుకు చెప్తాడు పిల్లోడు అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఏంది నువ్వు 10 నిమిషాలు టైం ఇస్తే నా చేతిలో పెడతావు అని అడుగుతాడు. నా ఏది లేదన్నా, నీకు యూరిన్ నువ్వు మామూలుగా యూరిన్ లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదన్నా, నేను ఆన్లైన్ యూరిన్ టెస్ట్ జాబ్ చేస్తాను, ఈ బకెట్ లేకపోయినా అని చెప్పేసి చెప్తావు. 10 నిమిషాల్లో ఉంటే నీది నీ చేతిలో పెడతాను, నీ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తావు. వాడేమంటాడు? బయట కదా బాబు, లోపల వరకు అంటాడు. కరెక్టే కదా నువ్వు అంటావునా. ఈ జనరేషన్ లో కనీసము పాస్ పోసుకుంటే కూడా మనకు టైం లేదన్నా. అందుకే మేము కొత్తగా దీన్ని యాడ్ చేసినాము, మొబైల్ యూరిన్ టెస్ట్ అని చెప్పేసి. ఆన్లైన్ యూరిన్ టెస్ట్, ఫస్ట్ మొబైల్ యూరిన్ టెస్ట్ ఉండే, ఇప్పుడు దాన్ని ఆన్లైన్ యూరిన్ టెస్ట్ గా మనం మార్చాము అనమాట. ఇట్లని చెప్తాం వానికి. వాడు చెప్తే సరేలేపా అని చెప్తాడు. నువ్వు బకెట్ వాడు పెడతావు, పోయిందా అని చెప్తావు. బకెట్లే పోస్తాడు. బకెట్ ఎత్తుకొని మనము యాడైతే బస్ స్టాండ్ ఉంటుందో ఆడ 5 కిలోమీటర్ల దూరంలో మనము ల్యాబ్ పెట్టింటాము. ఆ బకెట్ తీసుకొని భుజం మీద పెట్టుకొని నువ్వు వాటి నుంచి ఒకటే ఉరికెత్తే ఉరుకుతావు. ఉరకల్లా
నీకేం తిక్కనా నీకేమన్నా ఏమప్పా ఉరికేదేందినా ఊరికెత్తాలంగా మనకి అంతమంది పోపించుకొని ఉరకాలంటే ఏం అంతమంది పోయి ఆడా ఒకరువే అంతమంది పోతే నువ్వు అందరూ ఎట్లా టెస్ట్ చేస్తావు కనుక్కోలేం కదా ఒకరు పోస్తాడు బకెట్ దీని మీద నెల్లు భుజం మీద మామ మీద పడితే తప్పేముంది నువ్వు ఏ తిక్క తిక్క ఏదినా ఇదంతా వద్దునా నీకు అర్థం కాలే నీకు నేను ఆన్లైన్ యూరిన్ టెస్ట్ అని ఏం చెప్పినాను అర్థమైతుందా ఫస్ట్ నాకు అర్థమైంది ఇది ఫుల్ ఫాస్ట్ ఉండాలి చూడు వాడు బకెట్ లో వస్తాడు బకెట్ తీసుకుంటావు భుజం మీద పెట్టుకుంటావు ఒకటే ఉరికెత్తే ఉరుకుతావు ఏం కాదు వాడు ఏం కాదు అప్పుడు ఇప్పుడు నీకు కొన్ని పడితే ఏం కాదప్పా పడితే అక్కడ గురుకుతానని అంటాడు ఎందుకంటారు ఇప్పుడు ప్రజలు ఎన్ని విధాలుగా అనుకుంటాం మనం అవన్నీ పట్టించుకోకూడదు మనం ఏం చేయాలా డైరెక్ట్ భుజం మీద పెట్టుకుంటావు ఉరికెత్తుతాంటావు నీకు తలకాయ మీద పడుతుంటాయి మగం మీద పడుతుంటాయి టవాల్ తీసుకుంటావు తుడుచుకుంటావు వెళ్ళిపోతావు ల్యాబ్ లోకి వెళ్ళిపోయి ఆడవాడికి అది యూరిన్ టెస్ట్ చేసేసి 5 నిమిషాలు యూరిన్ టెస్ట్ చేసేసి 5వ నిమిషం మళ్ళీ 10వ నిమిషంకి వానికి నువ్వు సెండ్ చేస్తావు నెంబర్ ఇప్పించుకొని నీకు పలానా యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందో ఇంకోటి ఉందని చెప్పేసి వానికి సెండ్ చేసి వాంతో 36 రూపాయలు ఫోన్ పే ఇప్పించుకుంటావు కాదు ఏమి ఏమైతుందప్పా ఉరికితే ఏమైతుంది అది పబ్లిక్ లో ఉరకమంటారు పబ్లిక్ తెలుసా నువ్వేమన్నా యూరిన్ దీంట్లో భుజం మీద పడతాయి కదా ఉరికేటప్పుడు ఎట్లా పడతాయి ఎందుకు పడతాయి బా నువ్వు ఇట్లా పెట్టుకొని పోతాంటావు పడితే నీ మీద ఇట్లా పడతాయి తుడిచి వేసుకుంటావు పడతాయి వానికి ఎందుకు పడతాడబ్బా వానికే ఉచ్చలని తెలుసా ఏమన్నా ఎందుకు తెలుస్తాయి నీకోటి తెలుస్తాయి ఇది జాబు బాగుంటుంది బాబు నా మాట నీకు నెల పేమెంట్ అయితే 23,000 ఇస్తారు లేదు మనిషికి చెప్పున్నారంటే 36 రూపాయలు ఇస్తారు నీకు ఇది 36 రూపాయల వేళ లేకపోతే 23,000 రూపాయలు వచ్చే నువ్వు డిసైడ్ చేసుకో దీంట్లో 3 రకాలుగా ఉంది నువ్వు అదే కాదు ఇప్పుడు బస్ స్టాండ్ లోనే కాకోకుండా సినిమా హాల్ దగ్గర కూడా ఇంతే సినిమాలు ఓపెన్ చేస్తారు వస్తానే బయట పాస్ పోసేకి బాత్రూమ్ సినిమా లోపల ఉంటాయి బాత్రూమ్ లో బయట ఉండవు సినిమా హాల్ వదులుతానే వాడు బయటకు వచ్చి పాస్ పోసేకపోతాడు అప్పుడు అంతే బకెట్లు తీసుకొని మనం ఇట్లా తొంగి చూస్తా ఉంటాము వాడు పిలుస్తారు బకెట్ తీసుకొని పోయిందని చెప్పి పోయించేసుకుంటాము 10 నిమిషాల్లో నీ చేతిలో పెడతానని చెప్తావు పోయి రిపోర్ట్ తయారు చేస్తావు వానికి ఇచ్చేస్తావు నీకు వాడు 30 రూపాయలు ఫోన్ పే కొడతాడు దాంట్లో తప్పే ఉందప్ప తొంగి ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయినా దీంట్లో పోయినా అంటే వాడు ఏమంటాడు ఏరా మెంటల్ నాకు ఒక తిక్క నీకు వెళ్ళి అంటాడు ఎందుకు సాగొడతాడప్పా ఇప్పుడు చూడు నువ్వు ఉన్నావు నేను ఎక్కడో దూరంగా ఉండి నేను ఇట్లా విచిత్రంగా చూస్తా అంటే వీడియో నన్ను విచిత్రంగా చూస్తాను కల్లారా అని పిలుస్తావా లేదా మళ్ళీ అదే అంతే నువ్వు విచిత్రంగా చూస్తే వాడు కల్లా అప్ప అంటాడు అదే నువ్వు డైరెక్ట్ పోయి నీ చేతిలో పెడతానంటే ఏం చేతిలో పెడతావు అని వాంచి వాడు తింటాడు అట్లా కాదు మనం ఇట్లా తొంగి చూసినాం అనుకో వాడబ్బా ఈ పిల్లలు ఎందుకు చూస్తానప్ప నాకల్లా ఏం చూస్తున్నాడు నాకు చూస్తానా ఏం చూస్తానా అనుకుంటాడు అనమాట ఏపా బాగుంటుంది ఇది ఇంకా నీకు సినిమా హాల్ దగ్గర ఉంది బస్ స్టాండ్ దగ్గర ఉంది ఇంకా నేను చేసే కాదు ఆల్రెడీ నేను పిల్లలను పెట్టి నేను మెయింటైన్ చేస్తాను సరేలే అప్ప ఇప్పుడు కాకపోతే ఇది ఉంటే మామూలు పల్లె ఆటోలు ఉంటాయి పల్లెలు పోయే ఆటోలు ఉంటాయి చూసినా పెద్ద ఆటోలు ఉంటాయి అది సింపుల్ గానే ఉంటుంది చూడు దాంట్లో నువ్వు బకెట్ తీసుకుంటావు బకెట్ తీసుకొని నువ్వు ఆటో ఎక్కుతావు దగ్గర మన పల్లె నుంచి దగ్గర 34 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి బకెట్ పెట్టుకొని నువ్వు కూర్చుంటావు ఇప్పుడు చాలా మంది 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే బరువు ఏది ఆటోలో ఈ గుంతల్లో ఎగురుకుంటా అట్లా పోయి ఇట్లా చేయాలంటే ఇబ్బంది వాడు వాడులే 10 నిమిషాలంటే ఆటో ఆపుతాడు అప్పుడు ఒక 5 మంది 6 మంది దిగి పోసేకి పోతారు నువ్వు డైరెక్ట్ బకెట్ పట్టుకొని వాళ్ళ వెనకాల పోతావు వాళ్ళ వెనకాల పోయిన తర్వాత నువ్వు బకెట్ తీసుకొని నిలబడితే వాళ్ళు అడుగుతారు ఎందుకు బాబు బకెట్ పట్టుకున్నావు మేము ఆన్లైన్ యూరిన్ టెస్ట్ చేస్తామన్నా మీకేమన్నా రోగాలు ఉంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే మేము రిపోర్ట్ ఇస్తామన్నా అని చెప్పేసి వాళ్ళ ముందు ఇట్లా నువ్వు బకెట్ పట్టుకుంటావు ఇదే యాంగిల్లో పట్టుకోవాలి బకెట్ పట్టుకుంటే వాళ్ళు సరేలే బాబు అని చెప్పేసి ఒకరు ఇట్లా పోస్తారు 6 బకెట్లు కానీ 7 బకెట్లు కానీ నువ్వు బకెట్లు 7 అయితే మొత్తం అంతా దారం కట్టుకొని బకెట్ ఇట్లా వెనకలు వేసుకొని 6 నుంచి 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసుకుంటా ల్యాబ్కి రావాలా
ఇట్లా పట్టుకోవాలనా బకెట్ ఇట్లా వేసుకుంటావు 6 బకెట్లప్ప ఇట్లా దారం కట్టుకుంటావు బకెట్లు 6 బకెట్లకి తగిలేసుకుంటావు ఉరుక్కుంటూ వచ్చేసి ల్యాబ్కి వస్తావు ల్యాబ్కి వచ్చేసి టెస్ట్ చేపిస్తావు వెళ్ళాను ఏమి పట్టుకుంటే ఏదైనా అది ఏమైతుందప్పా ఏం కాదనా దాంట్లో పట్టుకుంటే దాంట్లో ఏముంది నేను వాళ్ళని పట్టుకోమండి యాడా యూరిన్ పట్టుకో అంటన్నా ఏమైతుందప్పా దాంట్లో ఏం తప్పు ఉంది మనం జాగ్రత్త చేస్తాండి ఇది ఎట్లదో కొడతారనా వాళ్ళు ఎందుకు కొడతారప్పా కొట్టారనా వాళ్ళు ఎందుకు కొడతారు ఏంటి కొట్టారనా నువ్వు మరసంగా మనం మర్యాదగా అడుగుతాను కదా అన్న ఇట్లా సమస్య అన్నా నువ్వు వాడప్పుడు చేస్తాం రైటే బకెట్ ముందర పట్టుకోవడం ఏంటినా వాళ్ళు చూసుకుంటే పట్టుకోవాలా ఏమన్నా వాళ్ళు నేను చూడమని చెప్పలేదు నీకేమి నువ్వు వాళ్ళు చూడమని చెప్పలేదప్ప నాయన నేనేం చెప్తున్నా పోయిందా అని చెప్పి బకెట్ ఆడ పెట్టేసి పక్కనకి వచ్చేస్తావు వాళ్ళు పోసిన అయిపోయినా ఇంకా కొన్ని పోస్తానప్ప అని చెప్పొచ్చు లేదా ఉంచే ఉండప్ప అని చెప్తారు దాంట్లో తప్పేముంది నిన్ను ఎందుకు కొడతారప్ప వాళ్ళు ఏదో పాప పిల్లోడు కష్టపడతాను అల్లే ఇంకొక 50 రూపాయలు ఎక్కువ ఇద్దాంలే అని చెప్పేసి ఆశపడి ఇస్తారు నీకు 50 రూపాయలు కావాలంటే కట్టుకొని నేనే ఇదైతే మనము వెనకలంతా ఉలిపోతుంది ఏం తిక్కనా ఉలిగిపోతే ఇప్పుడు కాదు నువ్వు అంటావు వెనకలు ఉలిగిపోతాయన్నా మింద పడతాయన్నా అంటున్నారు ఇది ఎట్లా ఎండాకాలము మామూలు ఎండాకాలంలోనే మనము వాటర్ తీసుకొని తలకాయంతా తడుపుకుంటాము అవి కొన్ని పడితే ఏమైతుందప్ప చల్లగా ఉంటదా అవి వాటర్ అవి వాటరే కదప్ప మనము వాటర్ తీసుకొని తలకాయంతా తడుపుకుంటాము అవి కొన్ని పడితే ఏమైతుందప్ప చల్లగా ఉంటదా అవి వాటర్ అవి వాటరే కదప్ప తాగిండే కదప్ప వచ్చేది నువ్వు పట్టుకోపోనా పోయి ఎట్లా పని ఆయన చెప్పేది ఇట్లా అంటారు జాబులు అంటారు నీకు జాబ్ మళ్ళీ తల్లికల్ జాబులు చూడకూడదు మళ్ళీ తల్లికల్ ఏంటుంది దాంట్లో వద్దులేనా బాగుంటుంది అన్నమాట వినప్పా వద్దులే నువ్వు ఇంకేందప్పా చెప్పేది సరేలే బస్సులో చేస్తావా బస్సులో ఏందో చెప్పు ఇంకా అది బస్సు నీకు ఆటోలో ఈ బకెట్లు అంటే నువ్వు ఉలిగిపోతాయన్న అట్లా ఇట్లా అంటావు బస్సులో చేయవరక బస్సులో ఇప్పుడు రిజర్వేషన్ బస్సులు ఉంటాయి వీటి నుంచి మనకి ముంబై గానీ ఇట్లా కొన్ని ప్లేసులకు ఉంటాయి మనము ఆడ రిజర్వేషన్ ఎంతమంది చేయించుకున్నారో చూసుకొని వాళ్ళ లిస్టు డ్రైవర్ గా మనం మాట్లాడేసుకొని లిస్టు తీసేసుకుంటాం వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మన దగ్గరికి వస్తాయి ఆల్రెడీ దానికి మనం ఆ ఫోన్ నెంబర్లకి మనము ఫోన్లు చేస్తాము ఫోన్లు చేసేసి మీరు ఏ టైంలో యాడ దిగాలనుకున్నారని చెప్పేసి మనం కనుక్కుంటాము నేను వీటి నుంచి దగ్గర చాలా దూరం ట్రావెల్ చేస్తాను నీ ఏమప్పా అని అడుగుతాడు నీకు ఎంత యూరిన్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి నువ్వు అడుగుతావు అనమాట అడగల్లా మనం అడిగితే నేను రాత్రి 2 బీర్లు కొట్టినాప కొన్ని ఎక్కువే రాచ్చు అంటావు అప్పుడు నువ్వు 2 లీటర్స్ బాటిల్ 50 బాటిల్ లీటర్ బాటిల్ 10 బాటిల్ తీసుకుంటావు బస్సు ఎక్కుతావు బస్సు ఎక్కేసి దాని మీద అంతా మొత్తం అందరికి బాటిల్ బంచేసేసి దాని మీద పేర్లు రాసేసిట్టావు ఆల్రెడీ ఇచ్చేస్తావు వాళ్ళన్నీ పోసి ఇస్తారనమాట మనము బాటిల్ పోసిన తర్వాత దానికి మూతలేము ఏదైనా మూత లేకోకుండా అది బకెట్ కూడా అంతే కదన్నా ఏముంది తేడా కాదు బకెట్లు అయితే ఎక్కువ ఉలిగిపోతాయన్నా అంటావు నీకు ఉలిగిపోతాయి నేనేం చెప్తాన్నా మనము యూరిన్ పోసిన తర్వాత దాంట్లోకి దానిపైన మూత పెడితే దాని పవర్ పోతుంది మూత పెట్టకపోతే దాని పవర్ అట్లే ఉంటుంది చెప్పద్దునా ఏముందప్పా ఇప్పుడు వాడు 30 బాటిల్ ఉంటాయి 30 బాటిల్ నువ్వు ఇట్లా పట్టుకుంటావు ఇట్లా బాటిల్ పట్టుకొని అటు నుంచి నువ్వు ల్యాబ్ కుడికెత్తుతావు పట్టుకోని తెలుస్తుంది ఏ మూరకల్లాపా నీకు కాదు ఆ మాత్రం నువ్వు చేయలేకపోతే ఎట్లా యాడొద్దులేనా ఏమైందప్ప దాంట్లో 30 బాటిల్ కాదు పట్టుకో ఇట్లా పట్టుకొని ఉరికెత్తలేవా ల్యాబ్ ఏం మింద పడితే కొన్ని మింద పడతాయి నోట్లేకి పడతాయి మగ మీద అవన్నీ చేసుకుంటాం పోతావు ఏమన్నా 8 మంది చేస్తున్నారు మంచి జాబ్ నీకు దిక్కనో వానికి దిక్కనో పెట్టో దిక్కనో నాకు అర్థం కాలే తిక్క కాదప్ప డబ్బులు సంపాదించాలంటే ఎట్లంగా చెయ్యాలనా మళ్ళీ ఇంతగా చేయకూడదు నీకు బాగుంటుందప్ప జాబు ఇంకా జాబ్ చెప్పాలప్ప నీకు యూరిన్ టెస్ట్ నీకు బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది జాబ్ అది నేను చేయరా నేను మేనేజర్ గా ఉన్నా కాబట్టి నేను అసిస్టెంట్ మేనేజర్ గా పెట్టుకుందామని చెప్పేసి చెప్తాను నేను సరేలేపా ఇది ఇప్పుడు నువ్వు బస్సులో అటు నుంచి బస్ స్టాండ్ తెచ్చి ఇబ్బంది పడే అని ఇబ్బంది అయితే నువ్వు అంటావు కదా మరి ల్యాబ్ లో చేస్తావా అది కూడా చెప్పు నాకు విందాము అది కూడా ల్యాబ్ లో అది చెప్పు నాకు అది కూడా విందాము ఇన్ని విన్నాం కదా ఇంకా ల్యాబ్ లో వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ మనకి ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ మాదిరి పెద్ద ట్యాంక్ ఒకటి ఉంటుంది
యూరిన్ టెస్ట్ అంటారు మన వాళ్ళంతా. యూరిన్ తెచ్చేసి టెస్ట్ చేసిన తర్వాత యూరిన్ అంతా మనం ట్యాంక్ లోకి పోస్తాం అన్నమాట. ఆ ట్యాంక్ లో నుంచి మనము గ్యాస్ తీస్తాం బయటికి, గ్యాస్. దాంట్లో మనం ఏం చేయాలంటే నీకు డ్రెస్ ఒకటి ఇస్తాడు, నువ్వు లోపలికి దిగేసి పూర్తిగా మొత్తం అంతా దాంట్లోకి మనము పౌడర్ అంతా కలిపేసి దానికి మొత్తం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్ని కలిపేస్తాము. కలిపేసిన తర్వాత నువ్వు లోపలికి దిగల్లా, దాంట్లో అయితే దిగల్లా, పూర్తిగా దిగల్లా. చెప్పేవాడిని నీకన్నా అర్థమైతుందా? ఏం చెప్తావు? ఏముందా లోపల దిగమంటావు నువ్వు? యూరిన్ ట్యాంక్ దిగాక ఏముంది ఇంకా ఉచ్చ పోసింటారు దాంట్లోకి. ఏమైతుంది? మాస్క్ వేసుకో, దాంట్లో దిగేసి పౌడర్ అంతా కలిపేసేసి ఫస్ట్ ఇట్లా పట్టుకొని చూస్తావు, నువ్వు చూసేసి క్వాలిటీ చూస్తావు ఇట్లా చేతులతో. ఎట్లా నాకే వద్దులే, బాగున్నా చిల్లర మాటలంతా వద్దు, వద్దులే, తాగే ఏమొద్దులే, ఇట్లా పట్టుకుంటావు. లేదు తాగే ఏమొద్దు, ఇట్లా క్వాలిటీ చూస్తావు, క్వాలిటీ పర్లేదు అట్లా కాదు. ఇప్పుడు ఇట్లా పోసుకుంటే కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని మామూలు కలర్ బ్రౌన్ కలర్ ఇట్లా వస్తాయి అనమాట. ఏమప్పా బాగుంటుంది ఇల్లు, ఏం అర్థం కాలే నాకే. తమ్ముడు చెప్పాడని వచ్చినా, ఆడద్దులే ఏపా ఆడద్దులే నువ్వు.